నేను పిజ్జా చేద్దాం అనుకుంటున్నాను. మమ్మీ నేను అడిగింది అనమాట, పిజ్జా తినాలని ఉంది, పిజ్జా చేసుకుందామా అనేసి. ఓకే అని ఆల్రెడీ పిజ్జాకి కావాల్సిన సామాన్ అంతా ఇంట్లో ఉండిందే. మేము ఎక్స్ట్రాగా తెచ్చుకుంది ఏంటి అంటే ఒక చీజ్ అనమాట అండ్ చికెన్ పిజ్జా చేద్దాం అనుకుంటున్నాం. సో ఫస్ట్ చికెన్ మ్యారినేషన్కి రెడీ పెట్టేసుకున్నాను. ఇంకా వేయాల్సినవి ఉన్నాయి, వేస్తాను. అసలు అయితే స్క్రీజర్ ఉంది కానీ నాకు మళ్ళీ అది కడగాల్సి వస్తుంది అన్న బద్ధకం అన్నమాట. నేను ఆల్రెడీ వేసేసాను. వేసేసిన తర్వాత వీడియో స్టార్ట్ చేశాను. ఈ చికెన్ అంతా కూడా పిజ్జాకి యూజ్ చేయం కాబట్టి తందూరి చేద్దామని ఒక ఐడియా ఉంది. సో ఓకే, చికెన్ మ్యారినేషన్ అయిపోయింది. ఇది మనం పక్కన పెట్టేసుకుందాం. ఓకే, ఫస్ట్ మనకు కావాల్సినవి ఏమేంటి పిజ్జాకి అంటే, ఇది ఒక పిజ్జా మిక్స్ అంట. నేను డిమార్ట్లో తీసుకున్నా, కనిపిస్తే కొత్తగా ఉంది ఏంటని ట్రై చేద్దామని తీసుకున్నాను. కానీ అంటే ఇది యాక్చువల్లీ జస్ట్ సాస్లో ఇది మిక్స్ చేస్తే పిజ్జా సాస్ అవుతుందంట. కానీ ఆల్రెడీ మాకు పిజ్జా సాస్ ఉంది. అండ్ డ్రై ఈస్ట్. ఈ పిజ్జా మిక్స్ కూడా శాండ్విచెస్ బాగుంటుందని తెచ్చుకున్నాము అప్పుడెప్పుడు. అండ్ మామూలుగా పిజ్జాకి మనం మైదా వాడతాం కదా, మైదా ఆర్ వీట్ ఫ్లవర్ కూడా వాడచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నేను వీట్ తెప్పించుకున్నా. వాటర్ బాయిల్ చేసి పెట్టుకున్నాను అనమాట. కాలుతుంది, చూసారా ఈ పొగలు కనిపిస్తున్నాయా వీడియోలో? వాటర్ చాలా హాట్గా ఉంది. స్టవ్ చేసేసి ఇది ఈస్ట్. ఇది ఎంత ఈస్ట్ వేయాలని నాకు తెలియదు. నేను ఏ రెసిపీ ఫాలో అవ్వకుండా ఇప్పటివరకు చూసిన నాలెడ్జ్ అంటే రీల్స్ చూసిన నాలెడ్జ్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, 1 టేబుల్ స్పూన్ ఈస్ట్ వేస్తున్నా. అండ్ కొంచెం షుగర్ కావాలి. ఇంత షుగర్ అయితే సరిపోతుంది కదా. వామ్ వాటర్ పోయాలని తెలుసు, కానీ ఇది వామ్గా ఏం లేదు, కొంచెం హాట్గానే ఉంది. ఏం కాదు, ఇవే తగ్గించుకుంటే మంచిది. నేను పోసిన హాట్ వాటర్ తీసి చచ్చిపోతుందేమో. ఇది ఒక 10 minutes అట్లా ఉంచితే బబుల్స్ వస్తాయి. ఓకే, ఇది యాక్టివేట్ అయిందో లేదో చూద్దాం. నేను యాక్చువల్లీ చూస్తాను అన్నమాట వీడియో ఆన్ చేయకుండా. చూస్తున్నారా ఆ బబుల్స్ అన్నీ కూడా? ఇప్పుడు ఈస్ట్ యాక్టివేట్ అయిపోయింది. ఇప్పటిదాకా కెమెరా ఆన్లో లేదు, నేను చూసుకోలేదు. ఓకే, ఫైనల్లీ ఈ డబ్బా అయితే రెడీ అయిపోతుంది.
హలో గాయ్స్, ఇప్పుడు మనం పిజ్జా థింగ్ని కంప్లీట్గా ఫినిష్ చేసేద్దాం. ఎన్నిసార్లు చెప్తారు? ఐ డోంట్ అండర్స్టాండ్. ఓకే, వీ హ్యావ్ దిస్ ఎల్లో అండ్ రెడ్ క్యాప్సికమ్, ఆనియన్, మిర్చి. ఇది మా టెర్రస్ గార్డెన్లో పెరిగిన మిర్చి అన్నమాట. ఇదైతే మంచిగా పూఫ్ అప్ అయిపోయింది. పూఫ్ చెప్పిన చీజ్ ఇదే 4 చీజ్ అంట, అంటే 4 టైప్స్ ఆఫ్ చీజెస్ ఒకే ప్యాక్లో వస్తాయి. బాగుంటుందమ్మా, తీసుకెళ్ళాలంటే తీసుకొచ్చా. ఓకే, ఫస్ట్ అయితే వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకుందాం. చికెన్ అయితే రెడీ అయిపోయింది. You are blocking camera. What kind of a influencer you are? సరిపోతాయా ఈ పీసెస్? అది కూడా తినేదే అక్క. ఏది లోపల అది కట్ చేసేయి, మొత్తం కట్ చేసేయి. మనకు కావాల్సింది వేద్దాం, మిగతాయి అందులో వేసుకోవచ్చు. ఎందులో? శాండ్విచ్. అది తినేదే, అంటే అది తినే కాదు. ఇది మిర్చి ఎందుకు వేస్తున్నాను నాకు తెలియదు, నేను ఊరికే వేస్తున్నాను. ఇలాగే వేస్తాను. నాకు తెలిసి ఆనియన్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసేవాళ్ళే, మా మమ్మీ కానీ నేను కానీ. మా చెల్లి తింటుందేమో, ఐ డోంట్ నో, కానీ మా మమ్మీ మాత్రం అస్సలు తిందు, చెప్తుంది ఊరికే అంతే. ఇది మేము ఫస్ట్ టైం చేసినప్పుడు వచ్చినంత పఫీగా రాలేదు, బట్ స్టిల్ బేక్ అయితే బాగానే ఉంటుందని అనుకుంటున్నా. ఇదైతే అస్సలు నా మాట వినేలాగే లేదు. ఎక్కువ వేసేసినట్టున్నా. ఈరోజు ఏం వర్కౌట్ అవ్వట్లేదు, సంథింగ్ ఇస్ రియలీ రాంగ్ విత్ మీ. మమ్మీ బాగా వెయిట్ చేస్తూ ఉంటుంది దీనికోసం, ఇదేమో ఇట్లా నాకు హ్యాండ్ ఇచ్చింది. I don't know what I'm doing. I'm just trying to make it work. మిస్ అయితే సరిపోతుందని అనుకుంటున్నా, నాకు తెలియదు నేను ఎందుకు అనుకుంటున్నాను సరిపోతుందని. దీనికి హోల్స్ పెట్టా, బొక్కలు పెట్టాను కదా.
సేమ్ పిజ్జా సాస్ లాగానే ఉంది. 2 మయోనీస్. మామూలుగా మేము స్వీట్ కార్న్ ఎక్కువ తింటాం, వీ లైక్ ఇట్. సో తెచ్చేసుకున్నాం అన్నమాట. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇది వెంటనే క్లీన్ చేయకపోతే మొత్తం నేనే తొక్కేసి మొత్తం పెంట చేస్తాను. ఫస్ట్ అది క్లీన్ చేసేసి వచ్చి కంటిన్యూ చేస్తాను. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. నేను ఒక లేయర్ చీజ్ వేసిన తర్వాత వెజిటబుల్స్ వేసి దాని మీద చీజ్ వేద్దామని ఒక ప్లాన్ వేసాను. సో ఫస్ట్ చీజ్ వేద్దామని, నాకు ఐ లవ్ చీజ్ చెప్పాలంటే. ఇప్పుడు 2 పిజ్జాస్ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి ఎక్కువ చీజ్ ఒకదాని నేను వేసేయలేను. అందుకే ఫస్ట్ లేయర్ చాలా కొంచెం వేసాను, సెకండ్ లేయర్ జనరస్గా వేస్తాను. Let's put cheese. మీరు చూస్తారా? చూసి దిస్ చాలా బాగుంది కదా, కలర్ఫుల్గా కలర్స్. ఇప్పుడు నేను ఫుల్గా చీజ్ వేసేసి, ఇప్పుడే నాకు ఒక గుర్తొచ్చింది ఏంటి అంటే ఓవెన్లో ఎంత పెట్టాలన్నది నాకు అసలు ఐ హ్యావ్ నో ఐడియా. ఇంతవరకు వచ్చిందని నేను ఒక ఓవెన్ దగ్గరికి వచ్చేసరికి ఊహించి చేయలేను. సో ఐ విల్ వాచ్ సమ్ వీడియోస్ ఆర్ సంథింగ్. అయిపోయింది సగం బ్యాగ్, సగానికి ఎక్కువ అయిపోయింది, కొంచెం అయిపోయింది. ఫైనలీ పిజ్జా మిక్స్ చేద్దాం. దిస్ ఈజ్ బ్లాక్ పెప్పర్ కూడా తీసుకున్నా. ఈ పిజ్జా మిక్స్లోనే చిల్లీ ఫ్లేక్స్ కూడా వచ్చేసినాయి కాబట్టి నేను విడిగా వేయట్లేదు. లెట్స్ బేక్ ఇట్. ఫస్ట్ లెట్స్ వాచ్ అ వీడియో. $2,000 years later. Okay, it says convection 160 degrees for 10 minutes. So I'll just set the same temperature and same time. Let's trust them. Yeah, let the pizza go into the oven. That is, I know, 10 minutes agaka chuddam. చికెన్ వేయడం మర్చిపోయాను గైస్. చికెన్ పిజ్జాలో 2 చికెన్ వేయకుండా ఉంటారా? వాట్ ఐమ్ ఐ ఈవెన్ థింకింగ్. మేము చికెన్ని ఇట్లా మ్యారినేట్ చేసిన తర్వాత తందూరికి కానీ ఇలా బిర్యానీస్కి కానీ ఒక రైస్ కుక్కర్లో కుక్ చేస్తాము. అది స్లోగా చాలా ఆరామ్సే నీట్గా కుక్ అవుతుంది అని చెప్పేసి మా మమ్మీ ఇట్లా రైస్ కుక్కర్లో పెడతారనమాట. ప్రాసెస్ బాగోకపోవచ్చు కానీ టేస్ట్ బాగుంటుంది. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. చికెన్ కూడా వేసేసా, పెట్టేద్దాం ఓవెన్లో. అబ్బా, మళ్ళీ ఇప్పుడే గుర్తొచ్చింది ఏంటంటే ఫస్ట్ ఓవెన్ని ప్రీహీట్ చేయాలి. అది ప్రీహీట్ అవుతూ ఉంటుంది. స్వీట్ కార్న్ వేయలేదు కదా నేను. బై ది వే, హనీకి స్వీట్ కార్న్ అస్సలు ఇష్టం లేదు. I think she's allergic to it. స్వీట్ కార్న్ తింటే నాషియస్గా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకని
తినదు. అందుకోసం తన కోసం మనం మళ్ళీ ఇంకొక పిజ్జా చేయాలి. దానికోసమే ఇది పక్కన ఉంది అనమాట. మీకు కనిపిస్తుందా? Yeah. ఇది హనీ కోసం. ఓకే, ప్రీ హీటింగ్ అయిపోవచ్చింది. 5 seconds. 4, 3, 2, 1, go. అయిపోయింది. కన్వెక్షన్ 160 degrees, 10 minutes. స్టార్ట్. కూడా మనం నార్మల్ ప్లేట్లో ఇంకో పిజ్జా రెడీ పెట్టేసి రీల్స్ చూసుకుంటాం ఈ 10 minutes అయ్యేలోపు. Here goes veggies. ఇంకేం వేయాలి? కార్న్. ఓ ఓకే. పిజ్జా 2 రెడీ. చాలా బాగుంది కదా. మళ్ళీ పెడండి, తప్పదు. ఏం చేస్తాం? Moment of truth. Let's see this. ఈసారి కన్వెక్షన్ మార్చేసి 160 degrees నుంచి 180 degreesకి పెట్టాను. నా ప్లీజ్ కట్ అయిపోతుంది. 160 degrees నుంచి 180 degreesకి పెట్టాను. ఇప్పుడు ఉందో ఇప్పుడు నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను? ఇది ఆల్మోస్ట్ 3-4 ఏమో స్టార్ట్ చేశాను. ఇది ఇప్పుడు ఆల్రెడీ 6 అయింది. Moment of truth. 3. How is it? ఇంకొక 5 minutes పెడితే బాగుండేదేమో. మళ్ళీ పెట్టు. మూడోసారి పెట్టాం. ఏం కాదు, మళ్ళీ పెట్టు. అవ్వకుండా అట్లా తింటా రావచ్చా? వదిలే. నువ్వు ఇటు తీసుకురా. ఇది అయ్యా, చికెన్ వేసావా? వేసావా? ఏది అసలు చికెన్ ముక్కలే లేదు. అందులో కూడా దాని మీద చీజ్ ఉంది. అందులో కూడా ఎక్కువ లేదు. లేవుగా అక్కడ చూస్తున్నాను. Logging off. Moment of truth. 4. This is nice. You see that? హలో, The whole cup. అంత వేడి. Yeah. 200 పెట్టు. Okay, 200. ప్లేట్ పని పెద్ద అనిపిస్తుంది. 220 పెట్టు. 210 చాలు. 210, 15 minutes. ఇది ట్రై అవ్వకపోతే మేము పచ్చిగానే తినేద్దామని ఫిక్స్ అయిపోయాం. మూమెంట్ ఆఫ్ ట్రూత్ 5, 6, 7 Take 5. 5 అయినట్టుంది కదా. మాడిపోయినట్టు కూడా ఉంది. అయినట్టుంది కదా. కిందది కూడా కాదు. ఏం పడుతుంది?
స్టాండ్ పట్టుకుంటుంది. ఇది డైరెక్ట్గా పట్టుకుంది, ప్లేటే కదా అని పట్టుకుంది, కాకపోతే ప్లేట్ అందులో పెట్టింది, మర్చిపోయింది. పోస్ట్ సూపర్ ఉంది. అది అది తెలియదు ఎలా ఉంది. కొంచెం మాడిపోయినట్టు అనిపిస్తుందా ఏమన్నా? టోటల్లీ మాడిపోయినట్టు అంటే వాట్స్ అమేజింగ్. కేర్ఫుల్. దీనిలో చీజ్ అంతా మాడిపోయింది. ఏం కాదులే, మళ్ళీ వేద్దాం. చీజ్ అయిపోయింది. సెకండ్ ఇది బాగుంది, మాడిపోయింది పూర్తి. దీనిలో ఏం లేదు తింటారు. మా మమ్మీ ఇక్కడే ఉంది, అన్నీ చూస్తుంది. సర్ప్రైజ్ అంతా ఫ్లాప్ అయింది. పిజ్జా ఫెయిల్. స్టిల్ ఇది బాగుంది కాబట్టి ఇంకా మేము వెళ్ళి తింటాం. బాయ్. ఇది నెక్స్ట్ డే మా మమ్మీకి ఫుడ్ రీల్ పెడితే నాకు ఇచ్చిన ఆనెస్ట్ రివ్యూ అనమాట.